శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం. ఓం దుమ్ దుర్గాయై నమః. గత 2 వారాల నుంచి నేను కొన్ని కార్యక్రమాల వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. సో ఈరోజు నుంచి చక్కగా మళ్ళీ ప్రతిరోజు మీకు చెప్పడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఈ కాలంలో పీడించేటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే అది షుగర్ వ్యాధి. ఆ వ్యాధి రావడానికి ఏ గ్రహాలు కారణమవుతాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఇంట్లో ఉండే వంటగదికి ఏ గ్రహం ఆధిపత్యం వహించి ఉంటుంది, వంటగది ఏ భాగంలో ఉండాలి, వంట చేసేవారు ఏ దిక్కును చూస్తూ వంట చేసినట్లయితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. అలాగే ప్రత్యేకించి ఈరోజు కుజదోషం తగ్గడానికి గాను ఏ విధమైనటువంటి తేలికైన పరిహారం పాటించాలి అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఈరోజు పంచాంగం చూసినట్లయితే మంగళవారం 20వ తేదీ ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, తిథి శుద్ధ ఏకాదశి, ఉదయం 9:57 వరకు, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మధ్యాహ్నం 12:14 వరకు, వర్జం రాత్రి 1:16 నుండి 3:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:49 వరకు, తదుపరి రాత్రి 11:15 నుండి 12:05 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయాలు ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:40 వరకు. ఈరోజు తిథి వార నక్షత్రం అనుసరించి సాధారణ కార్యక్రమాలకు ఆధ్యాత్మికాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నది. ఈ రోజుకున్న విశిష్టత తెలుసుకున్నట్లయితే మనము ప్రతి ఏకాదశి విశేషమే అయినా కొన్ని ఏకాదశులు మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అలా సాక్షాత్తు విష్ణు స్వరూపమైన ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి కనుక ఇది చాలా పవిత్రమైనది. దీనికి జై ఏకాదశి అని పేరుంది. అలాగే భీమ ఏకాదశి కూడా అంటారు. ఒకప్పుడు పుష్పవతి, మాల్యవంతుడు అనే గంధర్వ దంపతులు ఉండేవారు. వీరు ఇంద్రుడి యొక్క శాపం వలన భూలోకంలోకి వచ్చి ఈరోజు ఏకాదశి అనే విషయం తెలియకుండానే వారు ఉపవాసం చేసిన కారణం చేత కారుణ్యం చేత నారాయణుడు అనుగ్రహించి శాప విమోచనాన్ని కలిగించాడట. కనుక ఎన్నో పోగొట్టగలిగే శక్తి కలిగినటువంటి మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశి అని చెబుతారు. కనుక ఈరోజు విష్ణు పూజ చేయటం వలన అమోఘమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు విష్ణు పూజను ఆచరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివి అలాగే ఉపవాసం చేసి తరిద్దాం. మనం ముందనుకున్నటువంటి విషయం షుగర్ వ్యాధి. ఈ షుగర్ వ్యాధికి కారణమైనటువంటి గ్రహాలు ఏమిటంటే చంద్రుడు, శుక్రుడు, గురుడు. ఈ శుక్రుడు, గురుడు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి పరిహారాలు ఏమిటి అంటే గురుగ్రహ కవచము 2, శుక్రగ్రహ కవచము. ఈ రెండింటినీ కూడా నిత్యం పారాయణం చేయటం వలన, అంటే ఒక అలవాటు ఇది ఇంకా డైలీ లేస్తానే మనం పూజలో కూర్చున్నప్పుడు గురుగ్రహ కవచము, శుక్రగ్రహ కవచము ఇది నిత్యం చదువుతూ ఉండాలి అన్నమాట. ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు శుక్రుడు, గురుడు చాలా తీవ్రంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనకు షుగర్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. అలాగే వాళ్ళు నీచ స్థితిలో ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేటివి తగ్గుతుంటాయి. సో దీనికి కారణం అనేటువంటిది ముఖ్యంగా శుక్రుడు, గురుడు. సో
దీనికి పరిహారంగా మనం ఏం చదువుకోవాలి? గురుగ్రహ కవచము, శుక్రగ్రహ కవచము నిత్యం పారాయణం చేస్తూ ఉండాలి. అలాగే ఓపిక ఉన్నవారు ప్రతి గురువారం నవగ్రహాలలో గురువు దగ్గర మొదలుపెట్టి మళ్ళీ గురువు దగ్గరకు వచ్చేటట్లుగా 108 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే షుగర్ వ్యాధి నివారణకు ముఖ్యంగా వాకింగ్ చేయమంటారు డాక్టర్లు అయినా సరే, ఎవరైనా సరే. ఆ వాకింగ్ చేసేదితో మనము ప్రదక్షిణ రూపంలో చేయడం వలన మనకు పుణ్యం వస్తుంది. అలాగే గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అలాగా గురువారం గురుడికి, అలాగే శుక్రవారం శుక్రుడు ఎక్కడున్నాడో నవగ్రహాల్లో చూసుకొని అక్కడ మొదలుపెట్టి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ పూర్తయ్యేలాగా 108 ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఒకవేళ వయసు రీత్యా ఇలాగ 108 ప్రదక్షిణలు చేయలేకపోతే ఈ 2 కవచాలు పైన చెప్పినటువంటి గురుగ్రహ కవచము, శుక్రగ్రహ కవచము చదువుకున్నట్లయితే సరిపోతుంది. ఇక వంటగది విషయానికి వస్తే అనుకున్నాం కదా, వంటగది ఎట్లా ఉండాలి, ఏం గ్రహం అధిపతి వహిస్తుంది అంటే, మన ఇంట్లో వంటగది ఆగ్నేయంలో ఉండాలని అంటారు. అంతేగా వాస్తు ప్రకారం. మరి ఆ ఆగ్నేయ దిక్కుకు అధిపతి శుక్రుడు. ఒకవేళ ఆ దిక్కులో ఏదైనా దోషాలుంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి అనారోగ్యం కలుగుతుంది అనేది ప్రతీతి. వంట ఇంట్లో గాలి వెలుతురు బాగా ఉండాలన్నమాట. మనం మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒకసారి నెమరేసుకున్నట్లయితే అప్పుడు వంటగదిలోనే భోజనం చేసేవాళ్ళు కదా. పీట వేసుకొని బాగా శుభ్రంగా భుజం పైన ఒక టవల్ వేసుకొని భార్య వడ్డిస్తూ ఉంటే భర్త తినేవాళ్ళు. సో అలా తినడం వల్ల శుక్రుడు ఈ వంటగదికి, ఈ ఆగ్నేయానికి శుక్రుడు అధిపతి కాబట్టి వంటగదిలో భోజనం చేయడం వలన సమృద్ధి అనేది కలుగుతుంది. ఇప్పుడు కూడా మనకున్న పరిహార శాస్త్ర గ్రంథాల్లో ఆగ్నేయంలో వంటగది ఉండి అక్కడే కనుక ఇంటి యజమాని భోజనం చేయటం ఒక నియమంగా పెట్టుకుంటే కాస్త వాళ్లకు కలిసి వస్తుంది అనే మాట చెప్తారు. ఒకవేళ వంటగది ఆగ్నేయంలో కుదరకపోతే తూర్పులో కానీ, ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో కానీ వంటగది ఏర్పాటు చేసుకుంటే దరిద్రానికి హేతు అవుతుందట. అంటే ఆగ్నేయంలో మీకు కుదరకపోతే ఎక్కడో చోట అనువుగా పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మనకు కుదరదు. తూర్పులో పెట్టుకున్నా, ఈశాన్యంలో పెట్టుకున్నా, ఉత్తరంలో పెట్టుకున్నా అది దరిద్రానికి హేతు అవుతుందట. అలాగే తూర్పు ఈశాన్యంలో కానీ, దక్షిణ ఆగ్నేయంలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, పడమర వాయువ్యంలో కానీ పొయ్యిని పెట్టుకుంటే, వంటగదే కాదు ఈవెన్ పొయ్యిని పెట్టుకున్నా సరే, గ్యాస్ స్టవ్ అయినా సరే, ఏదైనా పొయ్యిని పెట్టుకుంటే దరిద్రం కలగడానికి కారణమవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయలో మాత్రమే మనము వంటను చేయాల్సి వస్తుంది. సరే, ఆగ్నేయంలోనేమో వంటగది ఉండాలి. మరి వంటగదిలో పొయ్యి ఎటువైపు చూస్తూ ఉండాలి అంటే, పొయ్యి తూర్పు భాగంలో పెట్టుకోవాలి. అంటే వంట చేసేటప్పుడు మనమేమో వంట చేసేవాళ్ళు తూర్పు ముఖాన్ని చూస్తూ ఉండాలి, ఆ పొయ్యి ఏమో పడమర ముఖాన్ని చూస్తూ ఉండాలి. దీనివల్ల సమస్తమైన శుభాలు కలిగి బాగా వృద్ధి చెందుతాయన్నమాట అని వాస్తుశాస్త్రం అనేది తెలియజేస్తుంది. ఆర్థిక విషయాలను, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య విషయాలను సూచించే స్థానం ఆగ్నేయంలో ఉండేటువంటి వంటగది. సో ఎటువంటి దోషాలు లేకుండా వంటగదిని శుభ్రంగా ఎప్పుడు శుచిగా ఉంచుకోవాలి. కనుక ఈ జాగ్రత్తలు పాటించండి, మంచి ఫలితాలను అందుకోండి. ఇక నెక్స్ట్ ముఖ్యంగా కుజదోషం. ఈ కుజదోషం అనేది చాలామందికి మనం వింటూ ఉంటాం, కుజదోషం కుజదోషం ఉంది అని. సో చాలామంది చాలా రకాలైనటువంటి పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాన్ని ఒక్కసారి మీరు పాటించినట్లయితే మీరే మంచి ఫలితాలు పొందుతారని మీరే చెప్తారనమాట. దీనికి ఒక రోజని లెక్కలేదు, ప్రతినిత్యం చేస్తూ ఉండాలి. కానీ
ఇది చాలా తేలికైనటువంటి పరిహారం. ఏమిటంటే కుక్కకు ప్రతిరోజు తీపి రొట్టె వేస్తూ ఉండడం, అంటే బెల్లం కలిపిన చపాతీలు కానీ అట్లా. సో ఒక కుక్కకే వేస్తూ ఉంటే దానికి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి అనుకుంటే కుక్కలు అనేటివి మారుస్తూ ఉండండి. ఈరోజు ఒక కుక్కకి వేస్తే రేపు ఇంకొక కుక్కకు అట్లా చూసుకుంటూ ఉండండి. అలాగే మీరు తీసుకునే ఆహారం, తినేటువంటి కంచాలు, పాత్రలు, స్పూన్లు ఇవన్నీ కూడా రాగితో చేసినటువంటివి అయితే చాలా మంచిది. ఎందుకో తెలుసా? కుజుడికి ఇష్టమైన లోహం రాగి. కనుక రాగి యొక్క వినియోగాన్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల కూడా కుజదోషం అన్నది తగ్గించుకోవడానికి, అలాగే కంట్రోల్గా చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇవ్వండి ఈరోజు కార్యక్రమ విశేషాలు. ఇక సెలవు తీసుకుందామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్, జై హింద్, నమస్తే.